రాహుకేతులో రాశి మార్పు వల్ల మిథున రాశి వారికి, మిథున లగ్నం వారికి ఇలాంటి శుభాశుభాలు కలగబోతున్నాయో చూద్దామండి. మిథున రాశి వారికి 10వ స్థానాన్ని వదిలి రాహు 9వ స్థానంలోకి వస్తున్నారు. మరి రాహు 9వ స్థానంలో ఉన్నారు. 9వ స్థానం బహుదూరం, విదేశీ, దూర ప్రాంత ప్రయాణాలు ఇవన్నీ ఇండికేట్ చేస్తూ ఉంటాయి. హైయర్ ఎడ్యుకేషన్, సైకాలజీ, పీజీ లాంటి విద్య ఇవన్నీ కూడానండి. మరి ఆ ఇంటి ఓనర్ శని ఎక్కడ ఉన్నారు? 10వ స్థానంలో ఉన్నాడు. అంటే 10వ స్థానం ఫలితం కూడా ఇస్తుంది. 10 అంటే ఉద్యోగం, 9 అంటే ఉద్యోగ మార్పు, ఉద్యోగంలో మార్పు, విదేశీ కంపెనీలకు పనిచేయటం, విదేశాల్లో సెటిల్ అవ్వడం, పిఆర్ లాంటి సమస్యలు సాల్వ్ అవ్వటం లాంటివి జరుగుతూ ఉంటాయండి. మరి మీ యొక్క రాశిలో గురుగ్రహం కూడా 18 మే నుంచి వస్తున్నారు కదా. రాహుకేతులు 18 మే 2025 నుండి డిసెంబర్ 4, 2026 వరకు దాదాపుగా 1.5 సంవత్సరం పాటుగా రాహు కుంభంలో, కేతు సింహంలో ఉంటారు కదా. దాదాపుగా 3 రోజుల తేడాతో గురుడు కూడా రాశిలోకి వచ్చి రాహుకు 5, 7, 9 దృష్టిలో ఉంటాయి. గురుడు కూడా అలానే ఉంటాయి కాబట్టి గురుడు యొక్క దృష్టి రాహు మీద కూడా పడుతూ ఉంటుంది. గురుడు యొక్క దృష్టి 5వ స్థానం మీద, గురుడు యొక్క దృష్టి 7వ స్థానం మీద పడుతూ ఉంటుంది. అంటే ఏంటంటే మొత్తం మీద గురుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి 9వ స్థానం మీద, 9 అంటే ఆధ్యాత్మికత లాంటివి ఉంటాయి కాబట్టి ఒకవేళ మీ యొక్క జన్మజాతక చక్రంలో గురుడు రాహుకేతులు బలహీనంగా ఉంటే అన్ని మతాల మీద ఆసక్తి పెరగటం, కొందరు ఏదైనా దొంగ బాబాలతోటి సత్సంగం, వారిని ఫాలో అవడం లాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే జూపిటర్ కనుక బలంగా ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు. నెగిటివ్ ఎనర్జీస్ని సెటరైట్ చేసేవాళ్ళు గురుడు దృష్టి ఉంది, రాహు మీద ఉంది కాబట్టి అంటే కొంత నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గే అవకాశం కూడా బాగుందండి. జాబ్ విషయంలో చూస్తే సక్సెస్ అండ్ జాబ్ అండి. మీ యొక్క డ్రీమ్స్, డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. అదేవిధంగా మార్పు ఉంటుంది. వ్యాపారంలో కూడాను ఈ యొక్క కొత్త వ్యాపారం స్టార్ట్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మీరు ఉద్యోగంలో ఏఐ టెక్నాలజీ వాడటం, అంటే చాట్ జీపీటీ లాంటివి కావచ్చు, రకరకాల ఏఐ టూల్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వర్క్ చేయటం, హార్డ్ వర్క్ ఉన్నా కూడాను టెక్నాలజీ వాడుకొని హార్డ్ వర్క్ చేయాలంటూ ఉంటుందండి. ఫారెన్, ఇంటర్నేషనల్ కంపెనీస్ వర్క్ చేయడం, అదేవిధంగా స్టూడెంట్స్ అయితే పీజీ లాంటి విద్య, పిహెచ్డి లాంటి విద్యలో కూడా సక్సెస్ అవుతారు. డాక్టర్స్కి సంబంధించినటువంటి నక్షత్రం శతభిష అవుతుంది. రాహు అందులోనే ప్రయాణం చేస్తూ ఉంటారు. డాక్టర్స్ కూడా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయండి. రాహు యొక్క దృష్టి 5వ స్థానం మీద ఉంటుంది కాబట్టి సో ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ వారితో కూడా ప్రేమ వ్యవహారాలు నడపడం లాంటివి కూడా ఆయన ట్రిగ్గర్ చేసే అవకాశం బలంగా ఉంటుంది. మరి 9వ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి ఆధ్యాత్మిక సాధన కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గురుదృష్టి ఉంది. రాహు 9లో గురుదృష్టి లేకపోతే సో ఆధ్యాత్మిక స్పిరిచువాలిటీ మీద ఉండదు. కానీ బట్ గురుదృష్టి వల్ల ఏంటంటే లేటెస్ట్ ఎవరైతే గురువులు ఉంటారు, ప్రైవేటర్స్, సో అలాంటి వారిని ఫాలో కావడం కూడా జరుగుతుందండి. మరి కేతువు ఎక్కడున్నారయ్యా అంటే రాహు చెప్పుకున్నాం, కేతు 3వ స్థానంలో ఉన్నారు. 3వ స్థానం అంటే ఏంటి? ధైర్యం, పరాక్రమం, విక్రమ భావం అంటాం. యంగర్ సిబ్లింగ్స్, అగ్రిమెంట్స్, దగ్గర ప్రయాణాలు, దూర ప్రయాణాలు ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి. సో ముఖ్యంగా మిథున రాశి వారు మీ యొక్క సిబ్లింగ్స్ తోటి, మీ యొక్క తోబుట్టులతోటి కొంత జాగ్రత్తగా మెలగండి. మాట పట్టింపులు, ఇగోస్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. అదేవిధంగా నైబర్స్, కొలీగ్స్తో కూడా చిన్న చిన్న ఇబ్బందులు, మాట పట్టింపులు రాకుండా చూసుకోగలరు. సో 3వ స్థానం పరాక్రమ స్థానం.